క్లారిటీ ఉందా మీకు? రేపు ఒకవేళ కౌన్సిలర్గా జనాలు గెలిపిస్తే ఏం చేయాలి? రాజకీయంలోకి రావడమే స్వామి దీక్ష తీసుకున్న పద్ధతిలో మా మోదీ గారి ఆదర్శంలో వారి మిషన్లో ఒక నేను సైతం సమిధన అవుతూ అంటూ వచ్చాము ఇక్కడికి. ఏదున్నా ప్రజాసేవను నిస్వార్థంగా చేయడానికి ముందుకు వచ్చినాము. 10వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు తెలుసా మీకు? సమస్యల పైన ఎప్పుడైనా ఫైట్ చేసిందా? 10వ వార్డులో ఎన్నైతే కాలనీలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 18 కాలనీలో సుమారు 10 పార్కుల దాకా ఉన్నాయి. ఏ పార్కు కూడా అభివృద్ధి లేదు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వార్డు ఏదైనా షాద్నగర్లో ఉంది అంటే నెంబర్ 1 అది 10వ వార్డు. అధికారంలో ఉన్న వాళ్ళతోటి కాలేని డెవలప్మెంట్ హరిభూషణ్ తోటి ఏమవుతుంది? ఇక్కడ మీకు సంబంధించి ఒక ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నారంటే నమ్మకంతో ఎన్నుకుంటారు. ఈ వ్యక్తి మాకు ఇవన్నీ చేస్తాడన్న నమ్మకంతో ఓటేస్తారు. కాబట్టి అదే దిశలో మేము కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశలో మేము ఈ సమస్యలను ముందుకు తీసుకొస్తాం. ప్రభుత్వం ఈ సహకరించడానికి ఫండ్స్ వస్తున్నాయి. కేంద్ర పథకాల, ప్రభుత్వ పథకాల, రాష్ట్ర పథకాలు అనట్లేదు. అది ఎవరైనా మీరు కాకపోతే నేనైనా చేస్తే ఇంకోటి చేస్తారు. హరిభూషణ్ 10వ వాడికి ఏం చేస్తారు రేపు గెలిస్తే అంటున్నారు. ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇవి అమలు కాలేదు ఇప్పటివరకు. అవి అమలు చేసేది హరిభూషణ్ బాధ్యత తీసుకుంటున్నాడు. కార్డు ఇస్తా ఉన్నాము. ఈ కార్డు ఏంటంటే 5 ఏళ్ళు నా పాలనలో వాళ్ళకి ఐడి కార్డు తయారు చేస్తాయి. మనం ఈ కార్డుపై వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర ప్రతి ఒక్కరికి వాళ్ళకు డోర్ టు డోర్ ప్రతి పథకాన్ని వాళ్ళ ఇంటికి చేరవేయడము యాజ్ ఎ కౌన్సిలర్గా నా బాధ్యత అవుతుంది. సరే, ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్స్ ఎక్కువ కదా, మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వెయ్యరు అన్నది ఒకటి బయట ప్రచారం. ఇలాంటి కాంపిటీషన్లో ఈ కురుక్షేత్రంలో ఎట్లా బయటపడతారు అనుకుంటున్నారు? మీరు కురుక్షేత్రం అంటే నేను అర్జున్ అవుతాను, అభిమన్యుని అని అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. నేను పోరాడి విజయం సాధించి వచ్చిన సైనికుని తప్ప కాంప్రమైజ్ అయ్యేటోని కాదు. దేశంలో పోరాడిన సైనికుడికి ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు అని మీరు అనుకుంటున్నారు? మన దేశాన్ని కాపాడిన వ్యక్తి, మన కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి ఈయన ఉంటే మనంతా బాగుంటామని నమ్ముతున్న ప్రాంతం ఈ 10వ వార్డు.